తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీడేమిటి మావయ్య, పల్నాటి సీమలో కన్నమతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ భీముడి కబురలో పెట్టు, నేను వెనక నుంచి అంటేసా. సరే భీముడు నేను రా పేపర్ సుబ్బారాని కర్రేసరమాక అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తానికి వచ్చావా? కాదురా మా నాన్న తద్దిని కదా గార్లు బూర్లు చక్కెర పొంగ తెగమేసేసాను. కడుపులో ఏక లుకలక బెక్కబెక్కాను. ఉంది కదా, కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5,000 ఖర్చు అయింది కానీ చెరువు జరగొట్టడానికి వచ్చావు. దొరకమా అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి. లాక్కురండి రావండి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టేసి అడిగితే ఏం చెబుతాను? కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటాగేది? ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టే. తగలబెట్టింది మా ధాన్యం, తగలబెట్టింది ఇతనే. నేను మీకు చెప్పలేదే? నువ్వేమడవే కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు, మీ కుటుంబానికి ప్రెస్టేజ్. ఊళ్ళో అందరికీ తెలుసు గానీ మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు గుట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బస్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూసా. డౌట్ పడ్డానేమోనని ఈ భూతత్వంతో కూడా చూసా. ఈడే ఏంటి కృష్ణయ్య, తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా? సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు. అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టుంటాడు బాబు. అన్న విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టుంటాడు తరా. పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రా. ఇక ముందు ఈ ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా. కిరసనాయలు అర్జెంట్ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట. సర్పంచ్ మొగుడు పని గోయిందా గోయిందా గోయిందా. నువ్వు మనిషివా పశువా? నీకెందుకమ్మా పేదాల గురించి? టోటల్ సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం. ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను?
కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్, నువ్వు కాళ్ళు ఇచ్చేస్తున్నావా కొట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొంకులు ఇచ్చామన్నారు మీ బావగారు. భూమిక పొద్దా, నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని అబ్బాయ్. బావా, ఆ, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదు వాడికి. అప్పుడు 2 కళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అన్నారు. ఇది బావ. చెల్లమ్మా! నువ్వేనా చెప్పమ్మా? చూడన్నయ్యా, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్యా. అప్పుడు కానీ నీ పేరు పేపర్లో పడదు మావయ్య. ఏయ్ ఆ? రే పేపర్ ఇదేమిటి? రాయకపోతే పడదు. ఎముకలు విరిగితే పటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బొమ్మ చికెన్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బంచిక్ అంటాడు. అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. ఆహా. వెళ్ళు. ఏడి అబ్బా. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందట. కలెక్టర్ ఏమన్నా చుట్టం ఏంటరా దాని మాట వినటానికి? అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. నో ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వెంటనే విడుదల చేయమని చెప్పు. కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేయమంటేలా? నేరం చేసింది వాడు కాదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా. ఆహా, ఈయన కలెక్టర్ కదా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు. ఇదే కోర్టు. చెప్పు భీముడు. నీ తమ్ముడు నన్ను కాపాడుండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు కళ్ళ ముందు కారం చేడు కనపడుండేది, చెవుల పక్కన ఒక సుండూరు ఇనపడుండేది. ఒక పేదవాడిని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. అయిపోయాడు. ఆవిడ బయట పంపించు. ఇక్కడ కూర్చోకూడదు, తప్పు. తప్ప ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి వస్తుందయ్యా ఈ పద్ధతి. వెళ్ళరా. ఏండే కలెక్టర్ గారు, ఒక్క పూట ఆవిడ కడుపు మండిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఇక్కడికి వచ్చి పడతారు. సర్కిల్ గారా, నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. నమస్తే. శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 7 ఏళ్ళైనా చిచ్చపడుద్దా? ఈలోగా నోరు మూసుకో, గుండెకి సచ్చావనుకుంటారు. మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు సచ్చావనుకుంటారు. ముయ్ ఏంటలా చూస్తున్నారు? మీరు అరదండాలు వేయిస్తే నేను దండేశానంటానా? మీరు తెగించి తప్పుడు కేసు పెట్టగాలండి, నేను బరి తెగించి దండేస్తే తప్ప? ఇంకా ఎందుకయ్యా అలా గుట్లప్పగించి చూస్తావు? లోపలి పదా. ఆ, ఆగండి ఆగండి, ఈ ఒక్క సీన్ కూడా చూసేళ్ళండి. అమ్మో కరెంటు పాస్ అయితే. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. నీ కొడుకే తగలబెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి. నేను చెప్పలేను దొరా. 20 ఏళ్లుగా నీకు అన్నం పెడుతున్నా. ఎంత చెప్పరా 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 చెప్పకపోతే చస్తావురా కొడక. నా కొడుకు కోసం నేను చేస్తాను. నేను చెప్పను. ఏంటయ్యా ఆడుతూ ఆటలు? చంపే. చేపల చెరులో పడేరా. పాపం 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా. అసలు ఈత రానోడు చెరువులో దిగడం ఏంటి బావా? అదే పాపం. దుర్యోధన గారు, నాకు తెలియక అడుగుతానండి. చేపల చెరువు అంటారు కదా, చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయి ఏంటంటే? గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్? దిగాడు చచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు, ఖర్చునే భరిస్తా. అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా.
అబ్బా ఏంటే నువ్వు గాని ఆ భీముడిని పనిలో పెట్టావా భీముడా! ఇవన్నీ నేనెందుకు పనిలో పెట్టానే అక్కడ పని చేస్తున్నాడు రండి రే భీముడు ఆ గేదెలు కుడి తట్టేశానండి. నిన్నెవడు పెట్టాడు రా పనిలో రూల్స్ అండి. రూల్సా? 6వ క్లాసుకి అన్ని రూల్స్ తెలుసారా నీకు? తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే పొట్టిస్తారండి. ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానికి. అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవటానికి. అదే పాలేరోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి కొడుకు కూలి చెయ్యాలండి, చేసినప్పు తీర్చుకోవటానికి. చెప్పరా అక్కర్లేదు, మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీ రుణం క్యాన్సిల్ చేశారు. భలేటోరండి, అట్ట కుదరదండి. ఎందుకని బాబు? ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి, పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు. వీడు దెయ్యమై మన పీక్కు తింటారు, మన పంచన చేరాడు తల్లి చెల్లి. మొయ్యిరా. అది కాదురా నేను ఎన్నంటే ఎన్నండి. ఓ అయ్యో, నేను ఇక్కడ పని చేస్తున్నా. ఏమిటి డప్పు? అయ్య బాబు ఏమిటి డప్పు అని ఇప్పుడు అడుగుతున్నావు? డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం? ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటి ఏంటిది అయ్యో అబ్బా, అబ్బా, ఐ, అబ్బా. ఏమిటి ఏమిటి ఇదంతా ఏమిటి? కానీ అయ్యో ఏంటండి హారతి గై కొనుమా నాన్న, ఏమిటి తతంగమంతా? ఒరే భీముడు, నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి. ఆ? మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, చేస్తారు. అప్పుడు దొన్నపోతుని వేస్తాం కదండి, చేస్తారు. ఇట్లాగే పూజలు చేస్తామండి. అబ్బా కరెక్ట్ గా చెప్పావు భీముడు. మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే 5,000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదండ్రా. బావా రేపు పొద్దున్న నీ కొడుకు ఫోటో పేపర్లో పడిపోద్దే. కాళ్ళ చక్రం గిర్రున తిరుగుతుంది. నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బెంబేలు పడిపోతావేంటి? శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గారు నన్ను చప్పుట పెట్టరా, నాకు నేను చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటరు. ఎండలకు ఎందుకంటే ఆ. ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, చావచ్చు. రైలుకి తరగా పెట్టి చావచ్చు, చావచ్చు. ఎలుకల మంది తిని చావచ్చు. చావచ్చు. మరీ అంత కాదనుకున్నావు అంటే సైలెంట్ మింగి ఫట్టక్ మంది చచ్చిపోవచ్చు. చచ్చిపోతాను. కానీ ఆడి నిన్ను చంపాలనుకున్నాను అనుకో, ఇప్పుడు పిచ్చి కుక్కలు తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు. నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ గా చెప్తా విను. ఆ, నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది, ఆ. వెనకాల తరుగుతా ఉంటారు, తరుగుతుంటారు. చేతిలో బరిసి ఉంటది. ఆ. అది పరిగెడుతుంటది, ఆ. వెనకాల తరుగుతుంటారు, చేతిలో బరిసి ఉంటది. అందుబాటులోకి రాగానే శివాజీ గారు మా భావన చేయడానికి పందెం. పందెమా? ఎంతైనా పందెమా? అంతే. ఎంతైనా పందెమా? ఎంతైనా. 5 రూపాయలు వేసుకో. అయ్యో, ఆఖరికి నా తల ఖరీదు 5 రూపాయలు, 5 రూపాయల 50 పైసలు పందాలేసుకునే లెవెల్కి దిగజారిపోయిందా? ఈ టెన్షన్ నేను భరించలేను. ఇంటికెళ్ళి మందు కొట్టి నిద్రపోతాను. హలో, బతుకుంటే రేపు కలుద్దాం. హెడ్ హెడ్ జాగ్రత్త. నీ తల తీస్తాడా లేదా అని ఆ, అర నిమిషములు 5 రూపాయల 50 పైసలు వచ్చిన తలకాయ వెల గోలికాయ లెవెల్ కు పడిపోయింది. హతవిధి. బాగా తుడవరా. అక్కడ శివాజీ నా తల తీసాడని పిల్లలు గోలికాయలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడి కూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు ఆయ్. ఆ కోడి ఎగురు పట్టా. చేస్తున్నానండి. ఏంటా చూపు? ఆ కూర వడ్డించు. వడ్డిస్తున్నానండి. ఆగు. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు, ఆ సాల్ కూర నేను తింటాం ఏంటండి? ఆసాములు చంపటానికి వండిన కూర రాది. ఆడిని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిళ్ళ పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. నువ్వు నోరు మూయి. తినరా. అయ్య బాబోయ్,
ఇన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండా, ఇంకో ముక్కలో ఉందేమో. నాన్న, వాడు కోడి మెడలు వాటి తొడలు కచ్చకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపవను. తిననీరా ఆ. ఇంకో ముక్క తిన్నాయి. ఇంకా తిన్న తర్వాత మన మిగిలేది ఏమిటి? చీకేసిన ఎముకలు, పీకేసిన బొచ్చు తప్ప. విషయం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపుట్టే ఈ పాటికి కావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. బీబుజు, మొత్తం తినేశావమ్మా? పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు, పీకి ఒక పీక్. త్రేచాడు లాలా. తిరగబోతే వేసే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా నాకేశాడు. అపరా నీ కాగ్గోలా, రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేప? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా.